పవన్ కళ్యాణ్ గారు ఈ మాట మాట్లాడతారని నేను కల్లో కూడా ఊహించలేదండి. నేను అవాక్కయ్యాను. అసలు ఇటువంటి మాటలు ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడడు. బట్ నేనైతే నిజంగా అవాక్కయ్యాను. మీరు కూడా కొంత బాధ్యత బరువు పంచుకోమని నాకు విన్నపం. మీరు కూడా కొంత బాధ్యత బరువు పంచుకోమని నాకు విన్నపం. మొత్తం నా మీద వేసేసి మా ఊర్లో రోడ్డు లేదండి నువ్వు చేసి కాబట్టి మాకు ఇక్కడ మా ఇంట్లో అంటుతోటానికి ఎవరు లేదు, మంచిగా వచ్చి అంటుతోండి ఇక్కడికి వెళ్తుంది. అలా కాదు, అది ఎక్కడో చోట మీరు పదవి బాధ్యత అంటే మీరు కూర్చొని మీరు కండువాలేసి ఏం బాగుందా ఏం జరుగుతుంది అట్లా కాదు. బాధ్యత తీసుకొని కొంచెం బాధ్యత తీసుకోండి. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు చాలా సమర్థవంతంగా మీ వాదన వినిపించండి, తిట్లు లేకుండా బూతులు లేకుండా. ఇదొకటి మీకు మీ దృష్టికి తీసుకుని తలుచుకున్నాం. నేనైతే షాక్ అయ్యానండి. మీ ఇంట్లో అంట్లు దోమని నన్ను పిలుస్తారు అని నేనే చేయలేను కదా అంటే, ఆ నవ్వు కూడా ఏదో సంతోషంతోనో నవ్వాలని నవ్వింది కాదండి, ఇంకా ఏడవలేక నవ్విన నవ్వది. నేనైతే ఆశ్చర్యపోయా. ఒక నాయకుడు కార్యకర్తలకు ఇలా దిశానిర్దేశం చేస్తారా? మీ ఇంట్లో వచ్చి అంటు దోమంటారు, మా రోడ్లు బాగా చేయమంటారు, అన్నీ నేను చేయలేను కదా అంటే, సమస్య వచ్చినప్పుడు మీరందరూ కూడా స్పందించండి అంటే రెచ్చగొడుతున్నాడు. ఇంకేమన్నా అబద్ధాలు చెప్పండి అని. బట్ ఒక నాయకుడు, ఒక పార్టీ పెద్ద మీ ఇంట్లో అంటు దోమడానికి నన్ను పిలుస్తారు, నేను వస్తాననుకున్నారా అని మాట్లాడడం అంటే ఇంకా లోపల బాగా గూడు కట్టుకున్న ఆ నిర్వేదం, నిస్తేజం, నిస్సహాయత, ఆ నిరంకుశత్వం ఇంకా ఎన్ని నీలైనా మాట్లాడచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాటలు నీటిపైన బుడగలు కాబట్టి.